మీ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నారా? అయితే వాళ్ళకి రోజు గ్రామర్ రూల్స్ చెప్పి బుర్ర తినాల్సిన అవసరం అస్సలే లేదు. ప్రతిరోజు ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్‌ని వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడగలిగిస్తే మీ టాస్క్ కంప్లీట్ అయినట్టే. మనం వాళ్ళకి చిన్నప్పటి నుండి ప్రెషర్ పెట్టకూడదు. ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు బాగా తెలుసు. కానీ వాళ్ళకు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ మాత్రమే. సో, వాళ్ళకి ఇంగ్లీష్‌ని ఒక సబ్జెక్ట్‌లా కాకుండా ఇట్స్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 పీపుల్. ఇట్స్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేస్తే మన టాస్క్ కంప్లీట్ అయినట్టే. రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్‌ని తీసుకొని రండనమాట. అంటే కమ్ హియర్, సిట్ దేర్, పిక్ ఇట్ అప్, డౌన్, ఈట్ స్లోలీ, డ్రింక్ ఫాస్ట్. ఇలా తెలుగు సెంటెన్సెస్‌ని రీప్లేస్ చేస్తూ ఇంగ్లీష్ సెంటెన్సెస్‌ని యాడ్ ఆన్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్‌లో మీరు ఏదైతే ఇంగ్లీష్ సెంటెన్స్ చెప్తున్నారో అది రిజిస్టర్ అవుతుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అది మీరు ఒక్కసారి గుర్తు చేస్తే చాలు, కొన్ని వీక్స్ తర్వాత వాళ్ళు ఇంగ్లీష్‌లోనే మాట్లాడగలుగుతారు. ఈ వీడియోలో అయితే నేను మీరు ఒక పేరెంట్‌గా మీ పిల్లలకు ఇంగ్లీష్ టీచ్ చేయడానికి ఫస్ట్ స్టెప్‌గా యూజ్ అయ్యే ఇంగ్లీష్ సెంటెన్సెస్‌ని చెప్తాను. సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్‌ని నేను చెప్తున్నాను. అండ్ మీకు గనుక కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ గౌతమి. నేను ఈరోజు త్వరగా నిద్ర లేచాను. ఐ వోక్ అప్ ఎర్లీ టుడే. ఐ వోక్ అప్ ఎర్లీ టుడే. శుభోదయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను బాగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ వెల్. ఐ స్లెప్ట్ వెల్. నేను ఒక పీడకల కన్నాను. ఐ హ్యాడ్ ఎ నైట్ మేర్. ఐ హ్యాడ్ ఎ నైట్ మేర్. నేను పళ్ళు తోముకున్నాను. ఐ బ్రష్డ్ మై టీత్. ఐ బ్రష్డ్ మై టీత్. నేను నా ముఖం శుభ్రంగా కడుక్కున్నాను. ఐ వాష్డ్ మై ఫేస్ నీట్లీ. ఐ వాష్డ్ మై ఫేస్ నీట్లీ. నేను ఇప్పుడే గీజర్ ఆన్ చేశాను. ఐ స్విచ్డ్ ఆన్ ద గీజర్ జస్ట్ నౌ. ఐ స్విచ్డ్ ఆన్ ద గీజర్ జస్ట్ నౌ. నేను పాలు తాగుతాను. ఐ విల్ డ్రింక్ మిల్క్. ఐ విల్ డ్రింక్ మిల్క్. నేను స్నానానికి సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ రెడీ ఫర్ మై బాత్. ఐ యామ్ రెడీ ఫర్ మై బాత్. ఈరోజు నేను తలంటుకుంటాను. ఐ విల్ డూ హెడ్ బాత్ టుడే. ఐ విల్ డూ హెడ్ బాత్ టుడే. నేను తయారయ్యాను. ఐ గాట్ రెడీ. ఐ గాట్ రెడీ. నాకు అల్పాహారం వడ్డించండి. సర్వ్ మీ ద బ్రేక్ఫాస్ట్. సర్వ్ మీ ద బ్రేక్ఫాస్ట్. నా స్కూల్ బస్ వచ్చేసింది. మై స్కూల్ బస్ హ్యాస్ అరైవ్డ్. మై స్కూల్ బస్ హ్యాస్ అరైవ్డ్. ఈరోజు నాకు చాలా హోంవర్క్ ఉంది. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ టుడే. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ టుడే. నేను నా కాళ్ళు చేతులు కడుక్కున్నాను. ఐ వాష్డ్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఐ వాష్డ్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్. నాకు చాలా ఆకలిగా ఉంది. ఐ యామ్ స్టార్వింగ్. ఐ యామ్ స్టార్వింగ్. లేక ఐ యామ్ వెరీ హంగ్రీ అని కూడా చెప్పొచ్చు. నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి. గివ్ మీ సంథింగ్ టు ఈట్. గివ్ మీ సంథింగ్ టు ఈట్. నేను కొంతసేపు బయటకు వెళ్ళి ఆడుకుంటాను. ఐ విల్ గో అవుట్ అండ్ ప్లే ఫర్ సమ్ టైమ్. ఐ విల్ గో అవుట్ అండ్ ప్లే ఫర్ సమ్ టైమ్. నేను తరువాత హోంవర్క్ చేస్తాను. ఐ విల్ డూ మై హోంవర్క్ లేటర్. ఐ విల్ డూ మై హోంవర్క్ లేటర్. ఈరోజు పరీక్షలో నేను మంచి మార్కులు సాధించాను. ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ టుడేస్ టెస్ట్. ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ టుడేస్ టెస్ట్. నా లంచ్ బాక్స్ నేను స్కూల్లో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. ఐ ఫర్గాట్ మై లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ టుడే. ఐ యామ్ హ్యాపీ టుడే. నేను ఒక చాక్లెట్ తినొచ్చా? కెన్ ఐ హ్యావ్ వన్ చాక్లెట్? కెన్ ఐ హ్యావ్ వన్ చాక్లెట్? లేక కెన్ ఐ ఈట్
1 చాక్లెట్ అని కూడా చెప్పొచ్చు. మీరు నాతో ఆడతారా? విల్ యూ ప్లే విత్ మీ? విల్ యూ ప్లే విత్ మీ? ఈ సెంటెన్సెస్ని మీరు మీ పిల్లలతో యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ బుకిష్ ఇంగ్లీష్లా కాకుండా యాక్షన్ చేస్తూ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక బొమ్మ ఉంది. నేను మా బాబుకి ఈ బొమ్మని పైకెత్తు అని చెప్పాలనుకోండి. పిక్ ఇట్ అప్. పైకెత్తు అని చెప్పకుండా పిక్ ఇట్ అప్, పిక్ ఇట్ అప్ అని 2-3 టైమ్స్ యాక్షన్ చేస్తూ ఇంగ్లీష్లో చెప్తే తనకు అది రిజిస్టర్ అవుతుంది అనమాట. డ్రింక్ వాటర్, డ్రింక్ వాటర్. ఇలా మనం యాక్షన్ చేస్తూ ఈ సెంటెన్సెస్ అనేవి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయాలి. అప్పుడు మనం 3rd టైం ఆర్ 4th టైం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఓకే, నీళ్ళు తాగు అని చెప్పడానికి అమ్మ నాకు డ్రింక్ వాటర్ అంటుంది, డ్రింక్ సమ్ వాటర్ అని చెప్తుంది అని వాళ్ళకు అర్థమవుతుంది అనమాట. బ్రింగ్ ఇట్, బ్రింగ్ ఇట్ అని చెప్పామనుకోండి, వాళ్ళకి 2-3 ఫస్ట్ అర్థం కాదనమాట. మనం యాక్షన్ చేస్తూ ఒక 2-3 టైమ్స్ చెప్తే అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, సిట్ డౌన్, సిట్ డౌన్. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇది ఒక ఫన్నీ వేలో, ఒక ఆటలాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొన్ని ఇంగ్లీష్ వాక్యాన్ని అయితే చూద్దాము. మనం కొంతసేపు ఆడుకుందాం. లెట్ us ప్లే ఫర్ సమ్ టైమ్. లెట్ us ప్లే ఫర్ సమ్ టైమ్. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఐ వాంట్ టు ఈట్ అన్ ఐస్ క్రీమ్. ఐ వాంట్ టు ఈట్ అన్ ఐస్ క్రీమ్. నేను ఆహారాన్ని ఎప్పటికీ వృధా చెయ్యను. ఐ విల్ నెవర్ వేస్ట్ ద ఫుడ్. ఐ విల్ నెవర్ వేస్ట్ ద ఫుడ్. నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి. ఐ వాంట్ సమ్ వాటర్. ఐ వాంట్ సమ్ వాటర్. నేను ఒక అరటిపండు తింటాను. ఐ విల్ ఈట్ 1 బనానా. ఐ విల్ ఈట్ 1 బనానా. నేను మీకు సహాయం చేయనా? షల్ ఐ హెల్ప్ యూ? షల్ ఐ హెల్ప్ యూ? నేను బాగా చదువుకుంటాను. ఐ విల్ స్టడీ వెల్. ఐ విల్ స్టడీ వెల్. నాకు లెక్కలంటే భయం. ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాథ్. ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాథ్. దయచేసి నాకు ఇది వివరించండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ దిస్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ దిస్. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్. నేను నా పుస్తకాలను సర్దుకున్నాను. ఐ అరేంజ్డ్ మై బుక్స్. ఐ అరేంజ్డ్ మై బుక్స్. నాకు ఒంట్లో బాగోలేదు. ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఐ యామ్ ఫైన్ నౌ. ఐ యామ్ ఫైన్ నౌ. నేను ఇప్పుడు కూర్చొని చదువుకుంటాను. ఐల్ సిట్ అండ్ స్టడీ నౌ. ఐల్ సిట్ అండ్ స్టడీ నౌ. నేను నా చేతి రాతను మెరుగుపరుచుకోవాలి. ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్. ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్. మీరు నా కోసం ఏమైనా తెచ్చారా? డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ? డిడ్ యూ బ్రింగ్ ఎనీథింగ్ ఫర్ మీ? మీ బహుమతికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. నాకు ఇది బాగా నచ్చింది. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. నేను ఈ డ్రెస్లో చాలా బాగున్నాను. ఐ యామ్ గార్జియస్ ఇన్ దిస్ డ్రెస్. ఐ యామ్ గార్జియస్ ఇన్ దిస్ డ్రెస్. రేపటి పరీక్షకు నేను తయారుగా ఉన్నాను. ఐ యామ్ ప్రిపేర్డ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. ఐ యామ్ ప్రిపేర్డ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్ లేక ఐ యామ్ రెడీ ఫర్ టుమారోస్ ఎగ్జామ్ అని కూడా చెప్పొచ్చు. నాకు తినాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. నా స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు నేను వెళ్ళొచ్చా? షల్ ఐ గో ఫర్ మై ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్? షల్ ఐ గో ఫర్ మై ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్? నా స్నేహితురాలి కోసం ఒక బహుమతి కొందాం. లెట్స్ బై ఎ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్. లెట్స్ బై ఎ గిఫ్ట్ ఫర్ మై ఫ్రెండ్. ఆమెకు నీలం రంగు అంటే చాలా ఇష్టం. షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ బ్లూ కలర్. షీ ఈజ్
ఫాండ్ ఆఫ్ బ్లూ కలర్. నేను చాలా ఎక్కువ తిన్నాను. ఐ ఏట్ టూ మచ్. ఐ ఏట్ టూ మచ్. ఈ నీలం రంగు గౌను కొందాం. లెట్స్ బై దిస్ బ్లూ ఫ్రాక్. లెట్స్ బై దిస్ బ్లూ ఫ్రాక్. ఆమె చాలా సంతోషిస్తుంది. షీ విల్ బి వెరీ హ్యాపీ. షీ విల్ బి వెరీ హ్యాపీ. నా కడుపు నిండిపోయింది. ఐ యామ్ ఫుల్. ఐ యామ్ ఫుల్. నేను ఇప్పుడు ఏమీ తినలేను. ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్ నౌ. ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్ నౌ. నీ పుట్టినరోజు వేడుకల్లో మేము చాలా ఆనందించాము. We enjoyed a lot in your birthday celebrations. We enjoyed a lot in your birthday celebrations. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. తెలుగు అనేది మన మాతృభాష, మనకు అవలీలగా వస్తుంది. ఓకే, ఈ భాషని పక్కన పెట్టి ఇంకొక భాషను మనం పిల్లలకు నేర్పించాలి అంటే వాళ్ళకు కొంత టైం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మన సరౌండింగ్స్లో వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా తెలుగునే వింటూ పెరిగారు, రైట్? సడన్గా ఇంగ్లీష్ అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. సో మీరు ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకూడదు. నెమ్మదిగా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వాళ్ళ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అది ఈజీ అయిపోతుంది. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి కాబట్టి దే విల్ స్టాండ్ వన్ అమాంగ్ దోస్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ స్కూల్కి వెళ్ళాక వాళ్ళకి ఇంగ్లీష్ అనేది బాగా అర్థమవుతుంది అనమాట. మీరు ఇంగ్లీష్ రాకుండా ఫేస్ చేసిన ఆ ఆబ్స్టకిల్స్ అన్నీ, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీ పిల్లలు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఈ రోజు నుండి ఇంగ్లీష్ అనేది చిన్నగా వాళ్ళకు నేర్పిస్తూ ఉండండి. దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. Thank you so much for watching the video till the end. Show some support to the small channel. మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్గా ఒక చిన్న కమెంట్, మీకు వీడియో నచ్చిందా నచ్చలేదా అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి అన్నదైతే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది మరికొన్ని వీడియోస్ చేయడానికి కంటెంట్ ఐడియాస్ కోసం నాకైతే యూజ్ అవుతుంది.